స్త్రీలకి 2 రకాలైనటువంటి వ్రతాలు చెప్తారు. ఒకటి వివాహ పూర్వము చేసుకునే వ్రతము, వివాహ అనంతరము చేసుకునే వ్రతం. పెళ్ళికి ముందు చేసుకునే వ్రతాలు పెళ్లి తర్వాత చేయరు. అవ్వేరు ఇవ్వేరు. పెళ్ళికి ముందు మంచి భర్త రావాలని చేసుకుంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత మంచి భర్త రావాలని కాదు, భర్త మంచిగా ఉండాలని చేసుకుంటారు. మారిపోయింది. అదేవిధంగా ఏ వ్రతాలైనా వివాహాత్ పూర్వము వివాహాత్ అనంతరం వివాహ అనంతరం అనే ఉంటాయి. కానీ స్త్రీల విషయంలో ఈ గౌరీదేవికి సంబంధించినటువంటి పూజ మాత్రం వివాహాత్ పూర్వము నిత్య గౌరిగా ఉండి, వివాహ సమయంలో వివాహ గౌరిగా, పెళ్లిలో కూడా గౌరీ పూజ చేయాల్సిందే తప్పదు, వివాహ అనంతరము మరలా నిత్య గౌరిగా ఉండేటటువంటి ఆ గొప్ప వ్రతం యొక్క గౌరీదేవి యొక్క వ్రతం. స్త్రీలు కనుక గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో అర్చించారంటే, పెళ్ళికి ముందేమో గౌరీదేవికి, ఓ గౌరమ్మ నీ భర్త ఎలా ఉన్నాడో, నీ భర్త నీ మాట ఎలా వింటాడో అలాంటి భర్తను నాకు ఇమ్మా అంటారట. అనేటప్పటికీ ఆవిడ అనుకుంటుంది, ఓహో నా భర్త నేను చెప్పిన మాట వింటాడు, నాకు కొంగు పట్టుకు తిరుగుతుంటాడు కదా, అలాంటి భర్తని ఇద్దామని ఆ పిల్లలకి చక్కటి భర్తనిస్తుంది. పెళ్లి సమయంలో వివాహ గౌరిగా పూజిస్తారట. అంటే పెళ్లి సమయంలో అమ్మ వివాహం చేసుకుంటున్నాను, స్త్రీలకి వివాహం అనేటటువంటిది మరొక జన్మ. వివాహానికి ముందు జీవితం వేరు, వివాహం తర్వాత జీవితం వేరు. మీకు ప్రత్యేకించి ఆ వివాహ సమయంలో గౌరీదేవిని భక్తి శ్రద్ధతో పూజించాలట. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, స్త్రీలకి జీవితం తెలుపు చీర కట్టినప్పుడల్లా గొప్ప మలుపు తిరిగిపోతూ ఉంటుంది. జీవితంలో 3 సార్లు కడతారట తెలుపు చీర. పెద్దలు చెప్పే మాట. పెద్ద మనిషి అయినప్పుడు, రజస్వల అయినప్పుడు తెల్ల చీర కట్టిస్తారట. ఒకసారి జీవితం అంతా మారిపోతుంది. వివాహంలో తెల్ల చీర కట్టిస్తారట, ఎప్పుడు తలంబరాలప్పుడు, మళ్ళీ జీవితం మారిపోతుంది. అనుకోకూడదు కానీ భర్త గతించినప్పుడు మళ్ళీ తెల్ల చీర కట్టిస్తారట. కాబట్టి అవి ఒక కుదుపులు అన్నమాట. అటువంటి కుదుపులలో అతి ముఖ్యమైనటువంటి కుదుపు ఏమిటంటే భర్త గతించడం, అనుకోకుండా ఏ ప్రమాదవశాత్తో పూర్వజన్మ సుకృతం భర్త పోవడం. అలాంటి దోషాలు రాకుండా ఉండడం కోసం ప్రతి స్త్రీ కూడా పుణ్యస్త్రీగా తనువు చాలించడం కోసం, పసుపు కుంకాలతోటే జీవితాన్ని గడపడం కోసమని వివాహ సమయంలో గౌరీదేవి యొక్క పూజ చేస్తారట. ఆవిడనే వివాహ గౌరీ పూజ అంటారు. కంద మొక్క పెట్టడం, లేకపోతే ఒక చెక్క సానా పట్టుకొచ్చి పెట్టడం, లేదా రాయితో చేసినటువంటి ఒక గౌరీదేవి పెట్టడం, లేదా పసుపుతో చేసినటువంటి పసుపు ముద్దకి ముఖం మీద బొట్టు పెట్టి గౌరీదేవిగా పూజించడం అనేటటువంటిది వివాహంలో జరుగుతుంది. కాబట్టి వివాహ గౌరీ అన్నారు. వివాహం తర్వాత ఏ గౌరీ? నిత్య గౌరీ అయిపోయింది. మళ్ళీ నిత్య గౌరీ అంటే ప్రతిరోజు మీరు పూజ చేసుకోవాల్సిందే ఆవిడకి.